ధ్యానం చేస్తే ఎలాంటి శక్తి వస్తుందో అలా ప్రకృతిలోకి వెళ్ళడం ద్వారా ఎలా శక్తి వస్తుంది అనేది బార్బరా బ్రయాన్ గారి లైట్ ఎమర్జింగ్ ద్వారా జరిగింది. ఆ రోజు నుంచి నా యొక్క విధానం మళ్ళీ మారిపోయింది. ఆ రోజు నుంచి ప్రకృతి ప్రకృతి ప్రకృతి. ఒక నిమిషం టైం దొరికితే ధ్యానము, ఒక నిమిషం టైం దొరికితే ఒక పుస్తకము, ఒక లైను, లేదా ఒక నిమిషం టైం దొరికిన ఆకాశాన్ని చూడడం. అందుకే ఇప్పుడు నా ఇంటి పేరుగా మార్చేసుకున్న ప్రకృతి అని. ఆ పుస్తకం నా కారణం. ఇలా ఎన్నో పుస్తకాలు నా యొక్క దిశను మార్చేశాయి. అందరి పుస్తకాలు ముఖ్యంగా ఎన్లైటెండ్ మాస్టర్ రాసిన ఏ పుస్తకం తీసుకున్నా మన దిశను మన దశను మార్చేస్తాం. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, కనీసం ఒక 1000 పుస్తకాలు చదువుదాం. 1000 పుస్తకాలు చదివిన తర్వాత అప్పుడు మనకు ఇంత అర్థమైందనే విషయం అర్థమవుతుంది. ఇప్పటికీ ఒక 5000 10,000 పుస్తకాలు చదివితే నాకు ఇంత కూడా ఇంకా అర్థం కాలేదు, ఇంకా తెలుసుకోవాల్సిన చాలా ఉంది అని ఒక క్లారిటీ వచ్చింది. ఇంకా చదువుతూనే ఉంటా. ఇలా పుస్తకాలు చదువుతూ ఉండగా ఇంకా నేను ఏదైనా చేయగలుగుతాను ఈ ప్రపంచానికి, ఇంకా ధ్యానం పనులు చేస్తూ ఉండగా కొటేషన్స్ రాయాలనిపించింది. ఒక 2-3 ఏళ్ల కిందట లైన్ బై లైన్ ఒక లైన్ కోట్స్ రాయడం మొదలుపెట్టా. ఆ లైన్ కోట్స్ చాలామందికి ఉపయోగపడి ఫేస్బుక్లో వాట్సాప్లో పెడితే ఇవి చాలా బాగున్నాయి, వీటి గురించి ఏమన్నా ఆన్సర్ ఇస్తారా అని అడుగుతూ ఉంటే యూట్యూబ్లో వీడియోల ద్వారా ఇవ్వడం మొదలుపెట్టా. ఇంకా కాదు, దీని ఒక పుస్తకం రూపంలో తీసుకొస్తే బాగుంటుంది అని ఆలోచిస్తే అప్పుడు నేను భిన్నంగా ఆలోచించు అని ఒక అద్భుతమైన పుస్తకం రాయడం జరిగింది. నేను రాసిన ఎన్నో వేల పుస్తకాల నుంచి కొటేషన్ తీసుకొని డివైడ్ చేసి నా జీవితంలో రకరకాలుగా ఉపయోగపడిన ఎన్నో కోట్స్, నేను రాసుకున్న కోర్స్, అందరికి ఉపయోగపడిన కోర్స్, దుఃఖంలో ఎలా మనం ఆలోచించాలి, విజయాలు అపజయాలు వచ్చినప్పుడు ఎలా ఆలోచించాలి, ఆత్మజ్ఞానం గురించి ఎలా ఆలోచించాలి, సంబంధ బాంధవ్యాల గురించి ఎలా ఆలోచించాలి, అసలు ఎలా ఆలోచిస్తే మనం ఎలా ఉంటాం అనే దాని గురించి భిన్నంగా ఆలోచించే పుస్తకం. ఎన్నో వేల పుస్తకాలు చదువుతూ చివరికి ఒక పుస్తక రచయితగా నన్ను తీసుకొచ్చింది పుస్తకాలే. ధ్యానమే, ప్రకృతే. ధ్యానము, ప్రకృతి, పుస్తకాలు, ఇది నా యొక్క ఆస్తి, ఇది నా యొక్క జీవితం. ఈ పుస్తకాలే మన యొక్క ఆస్తి. ఎన్నో ఆస్తులు ఉండొచ్చు, ఆ ఆస్తుల వల్ల పెద్దగా ఉపయోగం లేదు. పుస్తకాలే మనకు సరైన ఆస్తి. భిన్నంగా ఆలోచించి పుస్తకం చదివితే ఎక్కడైనా ఆనందంగా ఉండి తీరగలుగుతాం, ఎప్పుడైనా ఆనందంగా ఉండి తీరగలుగుతాం. మన యొక్క పుస్తకం యొక్క అసలు విలువ మనకు అర్థం కావాలంటే అది బయట కాదు, లోపల ఉండాలి. లోపలికి వెళ్ళాలి, నరాల్లోకి వెళ్ళాలి, అణువు స్పందించడం మొదలుపెట్టాలి. నేను ఓషో రజనీష్ పుస్తకాలు చదువుతుంటే అలా ఓషో గారు వచ్చి ప్రత్యక్షంగా నాతో మాట్లాడుతూ అలా నడుస్తూ మాట్లాడుతున్నట్టు ఉండేది. అలా మహానుభావులు అందరూ వారు ప్రత్యక్షంగా రాని పరిస్థితుల్లో, భౌతికంగా రాని పరిస్థితుల్లో మనకి పుస్తకం రూపంలో ఇచ్చారు. మరి అందరినీ మనం కలుసుకోలేం. ఎక్కడో 1000 సంవత్సరాల క్రితం ఉన్న బుద్ధున్న రాముడిని మనం కలుసుకోలేం. ఇప్పుడు వారి పుస్తకాలు మనం కలుసుకోవచ్చు. వారి పుస్తకాలను మనం కలుసుకుంటే వారిని కలుసుకున్నట్టే. వారి పుస్తకాలను మనం చదివితే వారి దారిలోకి మనం వెళ్ళినట్టే. వారు చెప్పిన అద్భుతమైన మహాయోగంలోకి మనం అడుగు పెట్టినట్టే. ఆ యోగంలోకి అడుగు పెడదాం. దాని పేరే స్వాధ్యాయ యుగం.